పదును కత్తితో పగ తీరుతుందా? బరువు మోసేవాడికి తెలుస్తుంది. తలదిమ్మని గోరం లేకుంటే నొప్పి తీరదో బొప్పే గడుతుంది. చాలు మోహన్, నీ చెలి సారథ్యం. మనకున్న లోకానుభవం నీకుంటే ఇలా కత్తి తీసుకుని చిందులు దొక్కవరా. దయానిధి మీద కసి తీర్చుకోవాలంటే కత్తి నుండి లాభం లేదు. నోరవలసింది నీ బుద్ధి బ్రదర్, నీ బుద్ధి. తెలిసిందా? ఇదిగో, నువ్వు దయానిధిని చంపావే అనుకో, మీ నాన్న ఏమైనా రిటర్న్ టికెట్ మీద వెళ్ళాడా వచ్చి నుండి మెచ్చుకోవడానికి? పోనీ నువ్వు చాలా ఘనకార్యం చేశావని పోలీసులు ఏమైనా మెచ్చుకుని మెడల్స్ ఇస్తారా? చెప్పరా? మోహన్, నన్ను కలవర పెడుతున్నావు. లేదు, తెలివి తెప్పించడానికి ప్రయత్నిస్తున్నా. పిచ్చివాడా, అన్ని చోట్ల ఆయుధాలు పనిచేయవు. కొన్ని చోట్ల నీ తెలివి ఉపయోగించాలి. తెలివి. నువ్వు ఇరుక్కోకుండా ఎదుట వాడిని ఇరికించి వెక్కిరించాలి. ఏమిటి ధర్మ పనిచేస్తాను? మనం ధర్మం కర్మం వదిలిపెట్టి చాలా కాలం అయింది బ్రదర్. మనం చెప్పేది యథార్థం, పన్నేది పద్మవ్యూహం. నీ మాటలు నాకు అర్థం కావడం లేదు. నీకు ఈ లోకం తీరు బొత్తిగా వంటబట్టినట్లేదురా. ఆనంద్, జాగ్రత్తగా ఆలోచించరా. దయానిధి నీ తండ్రిని కత్తితో పొడిచాడా, కర్రతో బాదాడా? నమ్మించి మోసగించాడు. అనువు కాని వేళ అవమానించి ఆత్మహత్య కన్నా గత్యంతరం లేకుండా చేశాడు. ఆనంద్ కుక్క కాటుకి చెప్పు దెబ్బ. వాడి వేలుతోనే వాడి కన్ను పొడవాలి. పడితే విరగకూడదు, పాము చావాలి. మోహన్, ఏమిటి వేదాంతం? శాంతంగా విను, నీకే తెలుస్తుంది. తడిగుడ్డలతో గొంతులు కోసే దయానిధుల్ని చంపితే ఏ లాభం? వాళ్ళు చేసిన అక్రమాలు అన్యాయాలు లోకానికి వెల్లడవుతాయా? వాళ్ళ నిజస్వరూపం లోకానికి వెల్లడి చేయాలి. వాళ్ళని మర్యాదస్తులు అన్నవాళ్లే వాళ్ళని చూసి అసహ్యించుకోవాలి. ఆ అవమానంతో వాళ్ళు లోపల కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ఆ కన్నీటితో మనసు శుభ్రపడి మనిషి మారిపోవాలి. అంతేగాని ప్రాణాలు తీస్తే పగ తీరుతుందా? అర్థమైంది మోహన్. ఆ దృష్టవంతుడు లేకపోతే ఈ లోకం నిన్నెప్పుడు గుటకాయ సహా చేసేసి ఉండేది. మోహన్, నువ్వు చెప్పింది నిజం. అయితే కత్తిబాడే. తప్పుదారిన పడి తల మీదకి తెచ్చుకున్నావు. తప్పు తెలుసుకున్నావు, ఉప్పు తప్పింది.